నిన్న జేఎన్టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ కోసం ఒక వీడియో చేశా. సో, దాంట్లో నేను క్లారిటీగా నా వ్యూ మొత్తం చెప్పేసాను మొత్తం కూడా. నాకు తెలిసింది మొత్తం కూడా. సో, ఆ తర్వాత చాలామంది స్టూడెంట్సు చాలామంది కూడా కాదు, ఒకళ్ళో ఇద్దరో సో, ఈ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అవ్వలేదంట కదా సార్ ఎగ్జామ్స్ ఇవి అని చెప్పేసి కామెంట్ పెట్టారు. ఇంకా చాలా కామెంట్ పెట్టారు దాంట్లో, దాని అడిషనల్గా సో ఈ రిజల్ట్స్ సంబంధించింది. సో నిజంగా పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అవ్వలేదా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ పేపర్ వాల్యుయేషన్ గురించి అన్ని ఇయర్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏవైతే ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ కాలేదన్నారో దాని గురించి మీరు ఆలోచించే పని లేదు. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు, పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అవ్వలేదు, వచ్చే వారం రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే ఈ వారం పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అవ్వలేదా అనుకుందాం. సరే సాటర్డే దాకా వేసుకుందాం, August 15 తీసేద్దాం. తీసేస్తే సండేస్ అని కూడా ఉండదు కాబట్టి సండే వరకు జరిగింది అనుకుందాం. మరి మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్కి ఒక వారం అన్న పట్టుద్ది కదా. సో ఈ వారం అన్న పట్టుద్ది. మరి వచ్చే వారం రిజల్ట్స్ ఎలా వస్తాయి మీ లెక్క ప్రకారం? సో నాకు తెలిసింది ఏంటంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఈ ఎగ్జామ్ సెమిస్టర్స్ ఇప్పుడు నిన్న నేను పెట్టిన వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించినవి పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత సెమిస్టర్స్ జరిగినవి అన్నీ కూడా చివరకు వచ్చేసినాయి. వాటికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఇచ్చేసాను. ఓకేనా? సో మీరు దాని గురించి ఆగిన రిజల్ట్స్ అనుకోవద్దు. ఈ అలాట్మెంట్సు, ఈ అడ్మిషన్ ప్రక్రియ, వీటి గురించి సెట్లు గురించి ఆగినాయి తప్ప వేరే ఏం కాదు. ఎప్పుడూ జరిగే సినారియో అనేది. అందుట్లో అకాడమిక్ క్యాలెండర్ వెనక్కపోయింది మీకు. దాన్ని సమజేయడానికి ఇదంతా ఇప్పుడు వీళ్ళు. ఓకేనా? సో రిజల్ట్స్ అనేది ఎప్పుడైనా వదులుకోవచ్చు. అకాడమిక్ క్యాలెండర్ ముందు జరుపుదామన్న ఆలోచనలోనే ఇదంతా చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో మనం అనుకున్న టైంకే రిజల్ట్స్ మ్యాక్సిమం వచ్చేస్తాయండి. అది